సిద్దిపేట జిల్లా మండలం మెట్టపల్లిలోని సురభి మెడికల్ కాలేజీలో మెడికోలో ఆత్మహత్యలకు పాల్పడడం సంచలనంగా మారింది. ఇవాళ ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బలవన్ మరణానికి పాల్పడిన విద్యార్థినిది పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మేడపల్లి గ్రామంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సిద్దిపేట 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. మెడికల్ విద్యార్థులు ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. మెడికో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలేంటి బాసిత్? మనోజ్, వైద్య విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పరిధిలోని ఓ సురభి ప్రైవేట్ కాలేజీలో మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. ఈ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీజ ఓ మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ ప్రథమ సంవత్సరం చదువుకుంటుంది. ఆదివారం హాస్టల్ గదిలోనే ఎవరు లేని సమయంలో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం మేరకు పోలీసులు ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని ఆ విద్యార్థిని ఆత్మహత్య గల కారణాల మీద విచారణ చేపట్టారు. విద్యార్థినికి తల్లిదండ్రులు చనిపోయినట్లు తెలుస్తుంది. వైద్య విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్ సంఘటనా స్థలాన్ని చేరుకొని ఈ ఆందోళన చేపట్టారు. ఈ మరణాలపైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఈ మరణాల మీద విచారణ చేపట్టాలని చెప్పి చక్రధర్ గౌడ్ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనోజ్, అలాగే బాసిత్, తోటి విద్యార్థులు ఏమైనా ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమైనా తెలియజేశారా? ప్రస్తుతం అయితే ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు తమతో పాటు మంచిగా ఉండేదని ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆ శ్రీజకు తల్లిదండ్రులు లేకపోవడం, మేనమామనే చదివిస్తున్నట్లు కూడా స్థానిక అక్కడ విద్యార్థులు తెలియజేయడం జరిగింది. ఈ శ్రీజ మృతిపై సిద్దిపేట 3 టౌన్ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. గతంలో కూడా ఈ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటు చేస్తున్నారు. తరచూ ఈ సురభి మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం సంచలనంగా మారింది. ఈ మెడికల్ విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఆ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులు కూడా కోరుతున్నారు. మనోజ్, రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.